శ్రీకృష్ణుడు హిందూ మతానికి చెందిన దేవుడు కాదు. వెల్కమ్ టు బేసిక్స్ ఆఫ్ భగవద్గీత పార్ట్ 20. శ్రీకృష్ణుడు మతానికో, కులానికో, సమూహానికో, వర్గానికో చెందిన దేవుడు కాదు. ఆయన సమస్త లోకానికి చెందిన దేవుడు. శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీతలోని 14th చాప్టర్ 4th శ్లోకంలో చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా నా యొక్క సంతానమే అని. దేవుడు శ్రీకృష్ణుడే, పేర్లు మాత్రం వేరువేరుగా ఉంటాయి. వేరువేరు కాలాల్లో, వేరువేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ఆయనను వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అల్లా అంటారు, ఇంకొంతమంది జీసస్ అంటారు, మరికొంతమంది రాముడు అంటారు. పేర్లు వేరువేరుగా ఉన్నా, వాటి అర్థాలు వేరువేరుగా ఉన్నా, దేవుడు మాత్రం ఒక్కడే, ఆయన్నే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క శరీరం ఎప్పుడూ కూడా సచ్చిత్ ఆనందమయంగా ఉంటుంది. అంటే శాశ్వతమైన ఆనందం మరియు శాశ్వతమైన జ్ఞానం కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క వర్ణం కొత్తగా వర్షించడానికి సిద్ధమైన మేఘాల నీలి రంగుల్లాగా ఉంటుందని వర్ణన చేస్తారు. ఆయన తలపైన నెమలిక, మెడలో వైజయంతిమాల ధరించి ఉంటారు. ఆయన యొక్క స్వరూపం దివ్యమైన స్వరూపం. శ్రీకృష్ణుని చూసి ప్రకృతి మొత్తం మైమర్చిపోయేదంట. ఆయన అన్ని ఆనందాలకి మూలం, సర్వరసాల భాండాగారం. శ్రీకృష్ణుడు శక్తివంతుడు మాత్రమే కాదు, తన ఆకర్షణతో ప్రేమను పంచేవాడు. శ్రీకృష్ణుడు పరమాత్ముడి యొక్క అత్యున్నతమైన రూపం. శ్రీకృష్ణుడు హిందువులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి జీవరాశికి దేవుడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.